కాలుష్యం, జీవనశైలిలో మార్పులు సరిగా పట్టించుకోకపోవటానికి తోడు రసాయన షాంపూల వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతిని నిర్జీవంగా మారుతుంది. ఫలితంగా విపరీతంగా జుట్టు రాలటం, త్వరగా రంగు మారటంతో పాటు వెంట్రుకలు చిట్లిపోతుంటాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ మహిళ సహజ సిద్ధమైన షాంపూని తయారు చేస్తుంది. ఆన్లైన్లో మార్కెటింగ్ చేస్తూ ఇంటి వద్దే ఉంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు ఆమె. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క వ్యక్తి ఎదుర్కొంటున్న సాధారణ సమస్య జుట్టు రాలడం, చిట్లడం. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రజలు ఆయిల్, షాంపూ, కండిషనర్ వంటి అనేక రకాల ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతున్నారు. అలాగే సెలూన్లలో వేల రూపాయలు వెచ్చించి చికిత్సలను తీసుకుంటున్నారు. అయితే ఈ పరిష్కారాలు కొద్ది కాలం మాత్రమే ఉంటున్నాయి. మళ్లీ జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. వాటిలో చాలా వరకు రసాయనాలు కలిపి ఉంటాయి. ఇవి జుట్టుకు హాని కలిగిస్తాయి. అయితే పూర్వం రోజుల్లో షాంపూకి బదులుగా సహజ సిద్ధంగా దొరికే వనరులతో తలంటు పోసుకునేవారు. ఇప్పుడు వాటినే ఉపయోగిస్తూ షాంపూను తయారు చేస్తున్నారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన ఒక మహిళ. గిరిజనుల వద్ద సీకాకాయలు, కుంకుడుకాయలను కొనుగోలు చేసి న్యాచురల్ షాంపూను తయారు చేస్తోంది. మరి ఈ షాంపూ తయారీ విధానం, వాటి మార్కెటింగ్ ఎలా చేస్తున్నారో ఆమె ద్వారానే తెలుసుకుందాం. నేను గత 2 సంవత్సరాలుగా ఇంట్లోనే న్యాచురల్ షాంపూ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే నేను ఒక హౌస్ వైఫ్ని. సో ఏదైనా చెయ్యాలి అని ఒక గోల్ తోటి ఇక్కడ మా దగ్గర ఏదైతే నాకు అవైలబిలిటీ ఉంటుందో వాటితోనే ఏమైనా స్టార్ట్ చేద్దామని అనిపించింది. మా దగ్గరలో ఒక ట్రైబల్ ఏరియా ఉంటుంది, చింతపల్లి అని చెప్పేసి. అక్కడి నుంచి నాకు కావాల్సిన సామాన్లన్నీ తెప్పించుకున్నాను. లైక్ శీకాకాయ, కుంకుడుకాయలు, అవిసె గింజలు, ప్రతిదీ ఏదైతే నేను ఇందులో యూజ్ చేస్తున్నానో ప్రతిదీ కూడా నేను ఇక్కడ నుంచి తెప్పించుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే నేను మా లోకల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చాను ట్రై చేయమని. రిజల్ట్ చాలా బాగుందని చెప్పేసి అందరూ చెప్తుంటే నాలోనే కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి ఆన్లైన్ కూడా స్టార్ట్ చేశాను రీసెంట్గానే. అయితే మొదటిగా ఏంటంటే కుంకుడుకాయలు, శీకాకాయలు కూడా నేను కనీసం ఒక 3 days వేడి నీళ్ళలో నానబెడతాను. మధ్యలో అలా హాట్ వాటర్ యాడ్ చేస్తూనే ఉంటాను. సో చేసిన తర్వాత ఇవి బాగా నానిన తర్వాత నేను ఇంట్లో అంటే మొత్తం అంతా హ్యాండ్మేడ్ అండి, మిషన్ ఏది యూజ్ చేయట్లేదు. ఎందుకంటే చిన్నగా స్టార్ట్ చేసేదాన్ని. ఫస్ట్ చేసి దాని దగ్గరికి ప్రాసెస్ చేసేదాన్ని అనమాట. లైక్ మరగబెట్టడం ఇట్లా చేస్తుంటే మనకి దగ్గరికి ఒక గమ్ ఫార్మేషన్ వస్తుంది అనమాట. సో దానిలోనే మనకి జనరల్గా కుంకుడుకాయలు చాలా రఫ్గా ఉంటుంది, హెయిర్ చాలా రఫ్ చేస్తాయి. సో దీన్ని ఎట్లా మనం చేయాలి, దీన్ని ఎలా చేయాలి, సాఫ్ట్నెస్ ఎలా పెంచాలి అని ఆలోచిస్తుంటే నాకు ఒక ఆప్షన్ దొరికింది, అది ఫ్లాక్స్ సీడ్స్. సో ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనకి మరగబెడితే మనకు ఒక జెల్లా వస్తుంది. సో దాన్ని యాడ్ చేయడం వల్ల నాకు రఫ్నెస్ అయితే చాలా వరకు తగ్గింది. అండ్ మనం కుంకుడుకాయలు, శీకాకాయలు మంచిగా ప్రాసెస్ చేస్తాం కదా, మరగబెడతాం కాబట్టి దానిలో ఉన్న నురుగు కూడా మనకు చాలా మంచిగా వస్తుందండి. ఎందుకంటే కుంకుడుకాయలు ఎన్ని వేస్తే తప్ప మనకి నురుగు రాదు. బట్ ఈ షాంపూ ఏంటంటే 1 kg కుంకుడుకాయలు యూజ్ చేస్తే మనకి ఒక 300 ml అట్లా షాంపూ వస్తుంది. మనకైతే ఇప్పటి వరకు ఒక 3000 బాటిల్స్ వరకు అయితే సేల్ అయినాయి ఆన్లైన్ చేసిన తర్వాత, లోకల్లో కాదు. సో ఇక్కడ నుంచి బాగుంది కదా అని చెప్పేసి మేము స్టిక్కర్స్ తెప్పించుకోవడం, బల్క్లో బాటిల్స్ తెప్పించుకోవడం. రీసెంట్గా నేను 5000 బాటిల్స్ అయితే తెప్పించుకున్నాను. హైదరాబాద్లో మాకు ఒక మంచి మ్యానుఫ్యాక్చరర్ దొరికారు, మనకు రీజనబుల్గా ఇస్తారనమాట. బాటిల్ ఫిల్లింగ్ చేసి, స్టిక్కరింగ్ చేసి, వాటిని ప్యాకింగ్ చేసి మేము ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను ఒకేసారి ఒక 80 లీటర్స్ వరకు షాంపూ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. నాకు 200 బాటిల్స్ వరకు వచ్చేస్తుంది. ఒక డేకి నేను 200 మాత్రమే తీసుకుంటూ ఉంటాను ఆర్డర్స్. ఎందుకంటే ఇంకా ఎక్కువ చేయాలంటే మ్యాన్ పవర్ కూడా ఇంక్రీజ్ చేయాలి. మనం చాలా తక్కువ మార్జిన్ వేసాం స్టార్టింగ్, ఎందుకంటే ఫస్ట్ జనాల్లోకి వెళ్ళాలి కదా అన్నట్టుగా చాలా తక్కువ మార్జిన్తో స్టార్ట్ చేశానండి. నేను 30 రూపీస్ మార్జిన్ ఇస్తాను బాటిల్ మీదకి. వన్స్ వాళ్ళకి నచ్చితే ఆ తర్వాత మనం వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అనే సెన్స్తోని. సో అందరం ప్యాకింగ్ చేసిన తర్వాత, ఫిల్ చేసేసిన తర్వాత మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ప్యాక్ చేసి ఇక్కడ మాకు దగ్గరలోనే DTDC కొరియర్ సర్వీస్ ఉంటే ఆయనే వచ్చి తీసుకెళ్ళిపోతారండి. ఎందుకంటే మనం బల్క్లో ఇస్తాం కదా, వచ్చి తీసుకెళ్ళిపోతారు. 7 to 10 days అయితే మీకు రీచ్ అయిపోద్దండి. నేను ఈ షాంపూలో యూజ్ చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా ఆర్గానిక్ అండి. మీరు ఒకసారి చూసుకుంటే ప్రతిదీ కూడా క్వాలిటీ మాత్రమే మేము చూస్ చేసుకుంటాము, ఆ క్వాలిటీ మాత్రం వాళ్ళు అందిస్తారండి. సో ఇన్ కేస్ ఒకసారి మీరు యూజ్ చేసిన తర్వాత మీకే డిఫరెన్స్ తెలుస్తుంది మీ హెయిర్ ఫాల్లో. ఇన్ కేస్ ఎవరికైనా సరే ఫ్రీగా ఉండి చేసుకోవాలనుకుంటే ఒకసారి ప్రాసెస్ చెప్తాను. సో మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. స్టార్టింగ్ అయితే ఒక 1 kg కుంకుడుకాయలు, 1 kg శీకాకాయ ఇలా తీసుకొని 1:1 రేషియోలో తీసుకొని వాటిని హాట్ వాటర్లో బాగా మరిగించండి. మరిగించిన తర్వాత మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, అసలు చల్లనీళ్ళు అయితే తగలకూడదండి, ఫంగస్ పట్టేస్తుంది. మరగబెట్టిన తర్వాత ఒక 2 days సైడ్ పెట్టేసి దాని నుంచి పల్ప్ సపరేట్ చేసేయండి. మొత్తం మంచిగా దాని నుంచి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసేయండి. వాటర్ ఎక్కువ మిక్స్ చేయొద్దు.
దాన్ని మళ్ళీ దగ్గరికి మరిగిస్తే మీకు హాఫ్ క్వాంటిటీ వచ్చేంత వరకు మరగబెట్టండి. వచ్చిన తర్వాత మీకు ఒక గమ్ ఫార్మేషన్ అయితే ఉంటుంది, మీరు ఇట్లా టచ్ చేస్తే బెల్లం పాకం ఆ టైప్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత దానిలోని అది సైడ్కి ఉంచేయండి. ఉంచేసిన తర్వాత మీకు సపరేట్గా మీకు బయట గోంతు కటోరీని ఒకటి దొరుకుతుంది, బాదం గమ్ అంటారు. అది ఎందుకంటే మన హెడ్ని కూల్ చేస్తుంది అనమాట. మనం లోపల తీసుకొచ్చి తింటే బాడీ ఇన్స్టెంట్గా కూలింగ్ ఇస్తుంది అనమాట. అది ఒక రోజు కానీ ఎక్కువ నానబెట్టకూడదు, ముందు రోజు నానబెట్టండి. తర్వాత రోజుకి మీకు ఒక దూదిలాగా వస్తుంది ఫామ్, దాన్ని గ్రైండ్ చేయాలి, మెత్త పేస్ట్ అయిపోతుంది. సో అదొక సైడ్ పెట్టేయండి. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ మెంతులు ఉంటాయి కదా, ఈ రెండు కూడా వాటర్లో మరగబెట్టండి, మంచిగా మరిగించండి. మరిగించినప్పుడు దాన్ని ఒక జెల్ ఫామ్ అవుతుంది, మీకు అసలు సాఫ్ట్ జెల్ ఒకటి వస్తుంది, అది ఎక్స్ట్రాక్ట్ చేసేయండి. వడకట్టేస్తే మీకు జెల్ వస్తుంది. సో ఈ 3 కూడా మీరు మంచిగా మిక్స్ చేయాలి. మీరు బ్లెండర్ ఉంటే బ్లెండర్ యూస్ చేయండి, లేదంటే మిక్సీ కూడా యూస్ చేసి బ్లెండ్ చేసేసుకోవచ్చు. చేస్తే మీకైతే షాంపూ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఫోమ్ రాకపోయినా బట్ మీకు జుట్టు వదలడానికి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది. మీకు హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఈ అష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలనండి. మీకు డౌట్ రావచ్చు, అంటే పాడవుతుంది కదా, ఫంగస్ పడుతుంది కదా, ప్రిజర్వేటివ్స్ ఏమి యాడ్ చేయొచ్చు, కెమికల్ ప్రిజర్వేటివ్స్ అని మీరు అనుకోవచ్చు. మేము ఇందులో ఎటువంటి కెమికల్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయమండి. మేము యూజ్ చేసేది బయో ఎంజైమ్, అది 1 లీటర్కి 30 ml యూజ్ చేస్తాం బయో ఎంజైమ్. ఇది మొత్తం ఇంట్లోనే ఆకులు కూరగాయలు వీటితో చేసే ప్రిజర్వేటివ్ అండి. ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయండి. ఇలా ఎవరికైనా సరే ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే, అంటే వర్క్ చేసే వర్కింగ్ లేడీస్ కానీ, ఎవరికైనా వర్కింగ్ ఉమెన్స్ కానీ, ఇంట్లో ఎవరికైనా సరే మీకు టైం లేని ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ కావాలి కొనుక్కోవాలనుకుంటే మేము బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా సేల్ చేస్తామండి. ఇన్ కేస్ ఎవరికైనా బల్క్ ఆర్డర్స్ ఉన్నా సరే మాకు ఒక 10 days ముందు చెప్తే మేము సప్లై కూడా చేయగలము. ఎవరికైనా రీసెల్లింగ్ పర్పస్ కావాలి అనుకుంటే మేము వాళ్ళకి రీజనబుల్ ప్రైజెస్లో కూడా మేము అందించగలుగుతాము. బట్ ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళకి మేము రీసెల్లింగ్ కూడా మీకు చేయాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్కి మీకు అయితే అందించగలుగుతాం. ఆఫ్లైన్లో అయితే జనరల్గా ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే. ఆన్లైన్ వాళ్ళకి ఎట్లా అంటే 180 రూపీస్ అండి. 200 ml బాటిల్ వచ్చేసి 180 రూపీస్ ప్లస్ డెలివరీ ఛార్జెస్ వచ్చేసి DTDC వాళ్ళు తీసుకుంటారు, అది కూడా కస్టమరే పే చేసుకోవాలి. ఆన్లైన్లో జనరల్గా 180 రూపీస్. ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడైనా సరే 70 రూపీస్ అండి ఛార్జెస్. అదర్ స్టేట్స్ లైక్ చెన్నై, ముంబై ఇటువంటి వాటికి 20 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుందండి. సో ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా ఆన్లైన్లో కావాలంటే మీకు బాటిల్ వచ్చేసి 250 రూపీస్ పడుతుందండి. 200 ml బాటిల్ ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటే మాత్రం మీకు 180 రూపీస్కి వస్తుంది. ఇన్ కేస్ రీసెల్లర్స్కి ఎవరికైనా కావాలంటే మీకు 150 to 160 రేంజ్లో నేనైతే ఇవ్వగలనండి.